సుఖ సంసారం 42వ పేజీ. ఎందుకు వచ్చారు? టీవీలో చొక్కలు వస్తున్నాయని అమ్మ చెప్పిందండి. బాగానే వస్తుందే. ఏమోలే, అమ్మ చెప్పిందంటున్నారుగా. అదిగో టీవీ. ఏంటి నా వైపు చూస్తున్నావు? పంచుడు. చూడు, కాకిలా కొట్టుకుంటున్నాడు. నువ్వు క్షమించానని చెప్పేవరకు నేను వదలను. క్షమించానంటే నేను వదులుతాను. చెప్పాను కదా క్షమించానని. కాదు, ఇచ్చింది ఎవరో తెలియదు కానీ రాసింది మాత్రం ఆ రాంబాబు గడే. ఎలా చెప్పగలిగా? నలకల్లాంటి ఇంత చెత్త రాత రాసేది ప్రపంచంలో ఆడొక్కడే. చూడు, పేపర్ అంతా ఖాళీ పెట్టుకుని అక్షరం మీద అక్షరం ఎక్కించి ఈ మూల ఇరికించాడు. చెత్తదవా. మరెలా? చదివి చదివి అలవాటైపోయింది. లక్ష్మి, నువ్వు ఫీల్ అవనంటే నీకో విషయం చెప్తాను. నువ్వు లవ్ అనుకుంటున్నావు కానీ వాడి మీద నీకుంది లవ్ కాదు, కామం. అయినా మీలాంటోళ్ళు వాడుకుని వదిలేయాలి కానీ పర్మనెంట్ చేసుకోకూడదు. మీకొచ్చేవాళ్ళు మీకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. మగాడి వాసన తెలియని నీకు ఫస్ట్ టైం టచ్ దొరికితే ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. దాన్నే నీలాంటి సెన్సిటివ్ ఫెలోస్ లవ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఎఫెక్ట్ అంతా ఆ నైట్ ఎఫెక్టే కదా. నీకు తెలిసింది అదేనే. నేను కూడా ఎవరేం చెప్పినా అన్నీ వింటా, కానీ కొన్నే ఎక్కించుకుంటా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అలాంటి అమ్మాయి కాదే. నేను చూస్తుంటే అలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. ముద్దొచ్చేస్తున్నావు. ప్రేమించేయాలనిపిస్తుంది. ప్రేమించేనా? నేను ఒప్పుకోకుండా ఎలా ప్రేమిస్తావురా? కానీ నేను ఇంత దగ్గరగా, ఇంత త్వరగా ఇలా చూస్తాననుకోలేదు. నాకంటే ముద్దుగా, క్యూట్గా, చిన్నగా లవ్ యూ రాంబోతు. మందు బాగా ఎక్కినోళ్ళకి, ప్రేమ పిచ్చి పట్టినోళ్ళకి తిక్క బాగా ఉంటుందంట. ఎవరేం చెప్పినా ఎక్కదంట. సేమ్ సిచ్యువేషన్ లో నువ్వున్నావే. ఇదంతా నాకొద్దు. లెటర్లో మ్యాటర్ ఏంటో చెప్పు చాలు. సీనుగాడు నీతో మాట్లాడాలంట. పాతకోట దగ్గరికి రమ్మన్నాడు. మనం లవర్స్ కదా, దగ్గరగా కూర్చోవచ్చుగా. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏమైనా చేద్దామని. ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఏమన్నావు? ఏం లేదులే. అలా కాదు, నీకు భయం లేదా? పిలవగానే వచ్చేసావు.
ఇంతకు ముందు ఉండేది, నేను ఇష్టపడ్డాక పోయింది. ఎహే, లవ్వర్స్ గంటలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు తెలియదు కానీ ఫిగర్ పక్కన కూర్చుంటే వాయిస్ రావట్లేదు. ఏం చేస్తాం, ఇవన్నీ అనుకోద్దు, నా స్టైల్లో నేను చెప్పేస్తా. ఏంటది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే పెళ్లి చేసుకుంటా. మీ నాన్న ఎలాగో వద్దంటాడు కాబట్టి బాయ్ చెప్పేసి ఎక్కడికైనా చెక్కేద్దాం. 1 సంవత్సరం తర్వాత కలిసి వద్దాం. అప్పుడు మన ఎవ్వడేం చేయలేడు, ఎందుకంటే మనం ముగ్గురైపోతాంగా. ఎప్పుడు లేచిపోదాం? అదేంటి అలా నేసావు? నీకు మీ అమ్మ నాన్నంటే ఇష్టం లేదా? ఇష్టం ఉంది, కానీ ప్రేమ లేదు. అది నీ మీద ఉంది. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నిన్ను బాగా చూసుకుంటాను గ్యారంటీ లేదుగా. ఉంది, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఈ ఒక్కటి చాలు, నువ్వెక్కడికి రమ్మన్నా రావడానికి. నీ మాటలు ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ ఉన్న వాళ్ళ అమ్మాయిలంతా ఇంతేనా? ఉన్నవాళ్ళ అమ్మాయిలు కాదు, ప్రేమ దొరికిన అమ్మాయిలు నాలాగే ఉంటారు. ఒకవేళ సీన్ బ్యాడ్ అయి నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే? అందుకే రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదాం పదా. అయితే ఓకేలే. ఇదిగో, మనం లేచిపోయిన తర్వాత నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, మారు, ఉద్యోగం చేయి, ఇలాంటి టార్చర్ మాత్రం నాకు పెట్టకు, ఓకేనా? నేను నీ లవ్వర్ని రా. నీ సంతోషం చూడాలనుకుంటా, కానీ కష్టాన్ని కాదు. ఒక్కసారి నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనుంది. వద్దు. చాలా గట్టిగా. ఎందుకు ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? దాస్తే ఏమొస్తుందమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలొస్తుంది. ఆ గాలికి 4 గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటి సోనియా, ఇందా కాల్ చేస్తే మొగ్గంతో మాట్లాడావు? ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి? నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు. ఈ దెబ్బ గ్యారెంటీగా ఇంటికి వచ్చేస్తాడు. నెల రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే, మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోడ్డెక్కావు? సెల్ కొందామని. సెల్లా? అయితే నాతో రా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరిపదా. ఏడు బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా? నాకు కదరా రేయ్, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలో ఉంది? రేయ్, ఫిగర్ గిగర్ అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. ఎవరిది? భద్రం గారి కూతురా? అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా, సెల్లు చూపిస్తా, రండి. ఎరసిను ఎప్పుడు వచ్చావురా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రం గారి కూతురు కొంచెం ఇచ్చాడు, బాగుంది కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమా, డబుల్ సిమా, ట్రిపుల్ సిమా, నో సిమా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా, ఎప్పుడు ఒకే ఫోను వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదనం కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దానికి కొత్త మోడల్ వచ్చింది కదా అని ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది నీ దగ్గర ఉన్న. రై చంటిగా, తెలుసు గాని నువ్వు చూపించే అమ్మని కౌంటర్ నీకు కావాలి. ఆహా, నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవుడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుకో. అయితే మీకు టైం దగ్గర పడింది, ఇది తీసుకుంటా.
ఏగా కందిరేగా. మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అదేంటి అలా కుట్టేశావు? వీడు కొంచెట్టున్నాడు. అదేంటి అలా కొట్టాడు? ఏ బాగోలేదా? బాగోలేదా అంటే నొప్పి లేదు కానీ ఏదో ఒక రకంగా ఉంది. ఎవరతను? సీన్ గాడని మా నూరు ఆంబోతులేదు, ఆది ఆడు ఒకటే. వాడికి ఆ ముద్రేసింది మీ నాన్నే. అయ్యో ఎందుకలా? పాపం కదే. ఏం కాదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఆడు ఎంత ఎదవైనా వాళ్ళ. ఏంటే ఏంటే నువ్వు సిటీ నుంచేగా వచ్చింది, మరీ ఇంత మబ్బా? నీకెలా చెప్పాలి? సరే కొంచెం దగ్గరికి రా. ఎలా ఉంది? హాయిగా ఉంది. ఒక అమ్మాయిని నేనూతేనే ఇలా ఉంటే ఆ అబ్బాయి ఊదితే ఎలా ఉంటుందో ఊహించుకో. సీనుగడే వచ్చాడు కదా ఊహల్లోకి. హే ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పావే? చెప్పాను కదా, ఆడు విషయం ఉన్నాడు. అయితే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. చూడవే, ఈ వయసులో మనం ఆడాల్సిన ఆటలు, వేయాల్సిన వేషాలు చాలా ఉన్నాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో అవన్నీ నీకు ఎక్కిస్తా. నువ్వు రెడీనా? రెడీ 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 కాదు, ఇవన్నీ మన మధ్య ఉండాలి. పెద్దోళ్ళతో డిస్కస్ చేయకూడదు, అర్థమైందా? నువ్వు అసలే తిక్కదానివి. నేను చెప్పానని మీ బాబుతో చెప్పావనుకో నన్ను చంపేస్తాడే బాబు. చెప్పనులే గాని చెప్పవే. ఒకటి, మనకుండే కోరికలు గుర్రాల్లాంటివి. చక్కగా ఇంట్లో కట్టేసుకుని మేపుకోవాలే కాని కళ్ళెం వేయాలనుకున్నావనుకో కట్లోడు తీసుకుని పారిపోతాయి. అంత రిస్క్ మనకు అవసరమా చెప్పు? నెక్స్ట్, సంప్రదాయాలు, పద్ధతులు, పరువు, ప్రతిష్ట, మట్టి మసానవని మడి కట్టుకుని కూర్చోకూడదు. అన్ని మడిచి పక్కకు తోసేయాలి. మనకేమనిపిస్తే అదే చెయ్యాలి. పెళ్ళయ్యే వరకేనే మన జీవితం మన చేతుల్లో ఉండేది. తర్వాత ఏ గన్నయ్యగాడితోనో గడపాల్సిందే. ఈ ఏజ్ లో మనం ఏం చేసామన్నది పాయింట్ కాదే, ఎంత ఎంజాయ్ చేసామన్నదే కాన్సెప్ట్. ఇక మూడ్లోకొస్తే మూడా? మూడంటే అది కాదు. నువ్వెక్కడికో వెళ్ళిపోకు. మనకుండే పరిధిలో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేకుండా వాడుకోవాల్సినంత వాడుకోవాలి. దేన్ని వదలకూడదు. యూజ్ అండ్ త్రో పాలసీని ఫాలో అవ్వు. మరి 4? చూసావా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నావో? దీన్ని థియరీగా చెప్పను, ప్రాక్టికల్ గా నీతో చేయిస్తా. ఒక పేపర్ తీసుకో, పెన్ను, ఇంక్ బాటిల్ కూడా తీసుకో. ఇప్పుడు పెన్తో కనిపించాలో ఏం కనిపిస్తోంది? మచ్చ. ఇప్పుడు ఇంక్ మొత్తం పేపర్ మీద పోయి. ఇందాకున్న మచ్చ ఇప్పుడు కనిపిస్తోందా? లేదు. మనం చేసే తప్పు కూడా ఆ మచ్చ లాంటిదే. ఫస్ట్ టైం మాత్రమే దొరికిపోతాం. తర్వాత ఎంత చేసినా ఏం చేసినా ఆ బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడే. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకుంటావో, హార్ట్ లో పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇష్టం. అమ్మాయి గారు ఎప్పుడొచ్చినా ఇక్కడ దిగి దండం పెట్టుకుంటారు. సెంటిమెంటా అమ్మా? అదేం లేదు. నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. వచ్చేటప్పుడు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం నాకు అలవాటు. జస్ట్ లైక్ దట్. తల్లి, ఈ డ్రెస్ ఎక్కడదే? మేం కొనివ్వలేదు కదా. కొంటేనే వస్తాయేంటమ్మా? నా దగ్గరున్న 4 డ్రెస్సులు ఫ్రెండ్కి ఇస్తే తనిచ్చింది. బాగుంది కదా? ఈ దిక్కుమాల డ్రెస్ కోసం బంగారం లాంటి పట్టుబట్టలు ఇచ్చేసావా? అమ్మా, నీకు రహస్యం చెప్పనా? లాస్ట్ టైం నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు నాన్న డబ్బులు ఇవ్వలేదు కదా, నా చైన్ వాచ్మెన్ కి 100K ఇచ్చేసి ఇదిగో నీకోసం ఈ శారీ తీసుకొచ్చా. ఎలా ఉంది? 50,000 చైన్ వాచ్మెన్ కి ఇచ్చి 100 రూపాయల వాయిల్ చీర తెచ్చావా? నా తల్లే, ఎలా బతుకుతావే? పిచ్చిదానా, అది భద్రంగాడి కూతురే. 1000 మంది దాని కాళ్ళ కింద బతుకుతారు. ఏం తల్లి, చదువు అయిపోయినట్టేగా? అయిపోయింది నాన్న. నాన్న ఏంటమ్మా నాన్న? నిన్ను లక్షలు పోసి చదివించింది నాన్న అని పిలిపించుకోలేక చక్కగా డాడీ అని పిలవచ్చు కదరా. భద్రంగారి కూతురు
డాడీ అని పిలవకుండా వాళ్ళ నాన్న అని పిలుస్తుందంటే జనం ఏమనుకుంటారు? చూడండి, నన్ను కూడా అమ్మ అంది, మమ్మీ అనుకుంటా. సరే, జనాల కోసం బయట అంటానులే నాన్న. డాడీ డాడీ. ఇప్పుడు నా కూతురు అనిపించావు. అవునరా, పై చదువులు చదవడానికి అమెరికా వెళ్తారు, ఏంటది? ఎంఎస్ఆ డాడీ? ఎస్ఓ బొస్సో అదేరా. అది చదవడానికి అమెరికా ఎప్పుడు వెళ్తాను? దానికి అమెరికా దాకా ఎందుకు నాన్న, అమలాపురంలో కూడా చదువుకోవచ్చు. ఏంటి, భద్రం కూతురు అమెరికా చదువు అమలాపురంలో చదువుతుందా? మన లెవెల్ కిల్ అయిపోదు. నువ్వు అమెరికాలోనే చదువుకోవాలరా. అబ్బా, ఎక్కడో ఒక చోట నువ్వు వెళ్ళి స్నానం చేయి, నీకు టిఫిన్ పెడతా. సోనియా, ఇలారా. బాగున్నారు అమ్మాయి గారు? ఏంటే వెతుకుతున్నావు? వెతకట్లేదమ్మా, కెలుకుతున్నా. అదే, దేనికి? ఏం లేదమ్మా, మీరు వాడిన పాత సెల్ ఏమైనా ఉందేమో అని. అసలు మామూలు ఫోనే నా దగ్గర లేదు, సెల్ ఫోన్ అంట. అమ్మాయిలు ఫోన్లు వాడితే చెడిపోతారని అందుకే డాడీ కొనివ్వలేదు. ఓ షిట్, కిత్త బాత్ బోలే అమ్మా. ఫోన్లు వాడితే అమ్మాయిలు ఎందుకు పాడవుతారు? పండగ చేసుకుంటారు గాని. నాకు తెలిసి ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏమున్నా లేకపోయినా ఒక్క ఫోన్ ఉంటే చాలు, అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. మీరింకా బొమ్మలా ఉన్నారంటే యువర్ సిచ్యువేషన్ ఈజ్ సో సాడ్ అమ్మా. అది సరే, నీకు అక్షరం ముక్కు రాదు, ఇంగ్లీష్ ఎలా వచ్చిందే? మెసేజ్లు తెలుగులో ఉండవు కదమ్మా, అందుకని ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీరు కూడా డెవలప్ అవ్వండమ్మా. ఆడమ్మకి నువ్వు పుట్టావో నీ అమ్మకి ఆడు పుట్టాడో తెలియదు గాని ఎర్రగా తీసావురా. పవర్ డైలాగుల్లోనే కాదురా, పరుగులో కూడా ఉంటది. అలా చూస్తారేట, ఎవడు పరిగెత్తాడా? ఇదే క్లాస్ రా. 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా. పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడా?